ఓడల బండ్లును వచ్చును, ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్. ఓడలు బండ్లును వలెనే వాడంబడు కలిమిలేమి వసుధను సుమతి. నీరు లేని చోట పడవలు నడవవు, నీరున్న చోట అంటే నీటి మీద బండ్లు నడవవు. నీటిపై 10 మందిని దాటించు పడవ భూమార్గమున పరాపేక్షతో ఏం చేస్తుంది? ఇక బండిని ఎక్కవలసి వస్తుంది. నేలపై 10 మందిని ఎక్కించుకుపోవు బండి నీటిపై పరాపేక్ష కలిగి పడవను ఎక్కవలసి ఉంటుంది. అంటే ఐశ్వర్యం కలిగినప్పుడు 10 మందికి పెట్టినవాడు ఐశ్వర్యం పోయిన తర్వాత ఇతరులపై ఆధారపడి బ్రతకవలసి వస్తుంది. అలా చాలామందికి జరుగుతుంది. మొదట ఐశ్వర్యం ఉంటుంది, అందరికీ పెట్టిన చెయ్యి ఇప్పుడు ఎవరి మీదో ఆధారపడవలసి ఉంటుంది. అప్పుడు వాళ్ళ మనసు ఎంత గాయపడి ఉంటుంది. తప్పదు, బ్రతకడానికి, జీవితం నడవడానికి ఆధారపడవలసి ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి రోజులు రావచ్చు. అందుకే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అంటారు. అలాగే చూడండి, ఇంకొకటి ఉదాహరణ. తల్లిదండ్రులు ఎంతో ఇదిగా బిడ్డలకి చూస్తారు, చిన్నప్పటి నుంచి ఎంతో కొంత చూడకుండా ఉండరు కదా. తరువాత వాళ్ళు పిల్లల మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలంటే కొంతమంది ఒప్పుకోరు. పిల్లల మీద మేము ఆధారపడం, మేము ఎలాగైనా స్వతంత్రంగా ఉండాలి అని అనుకుంటారు. అలా ఉండలేం కదా. పెద్దవాళ్ళం అయిన తర్వాత ఆధారపడి ఉండవలసిందే, ఒకరి మీద ఒకరు అలాగా ఆధారపడాల్సిందే. బళ్ళు ఓడల మీద, ఓడలు బండ్ల మీద ఆధారపడినట్లుగా డబ్బు ఉన్నప్పుడు సహాయపడిన చెయ్యి ఆ డబ్బు లేనప్పుడు ఎవరి సహాయమైనా అందుకోవాల్సిందే, తప్పదు. అది జీవితం. పైకి ఏమీ పట్టుకుపోము, అలా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.